ఆనియన్ ఎగ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఉడికించిన గుడ్లు పక్కన పెట్టుకోండి. మంచిగా ఇప్పుడు బాండీ తీసుకొని బాండీలో కొద్దిగా ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది. అందులో కొంచెం ఒక పించ్ ఆఫ్ పసుపు యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్స్ వేసేసి చక్కగా ఆయిల్లో ఎగ్స్ని ఫ్రై చేయండి. లైట్గా ఫ్రై అయిన ఎగ్స్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఎగ్స్ని ఇప్పుడు సేమ్ ఆయిల్లో ఇంకో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసి చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ అండ్ ఒక చిన్న సైజ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. అలానే కరివేపాకు ఆకులు కొన్ని యాడ్ చేసి చక్కగా షాలో ఫ్రై చేసుకోవాలన్నమాట. జస్ట్ లైట్గా సాల్ట్ యాడ్ చేసా. అలానే ఒక పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్, పసుపు యాడ్ చేసి జస్ట్ షాలో ఫ్రై చేయండి ఆయిల్లో. చక్కగా చూడండి చక్కగా ఫ్రై అయిపోయినాయి ఆనియన్స్. జస్ట్ ఒకసారి కలుపుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు ముందుగా సాల్ట్ వేసేసాం కాబట్టి అండ్ ఇప్పుడు కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, కారం యాడ్ చేసి జస్ట్ మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకోండి. మనం చక్కగా ఫాస్ట్గా కుక్ చేసేయచ్చు. ఈజీ ప్రాసెస్. ఎర్లీ మార్నింగ్ లంచ్ బాక్స్కి చక్కగా ఫాస్ట్గా కుక్ చేయొచ్చు. అలానే లైట్గా గరం మసాలా పౌడర్, అలానే ఫైన్ చాప్ చేసుకున్న కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర ఆకులు కొన్ని యాడ్ చేసి ఫైనల్లీ కంప్లీట్ అయిపోయినట్టే. ఒకసారి ఇలా కలుపుకొని ముందుగా బాయిల్ చేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇప్పుడు వేసేసుకోవాలి. అంతే, మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. ఆనియన్ ఫ్రైడ్ ఎగ్ కర్రీ కంప్లీట్ అయ్యాడు. వేడివేడి రైస్లో అంటే చాలా బాగుంటుంది. వీలైతే ఒకసారి ట్రై చేసి చూడండి.